చెప్పాలనుకుంటున్నాను. మృగాలకి మనుష్యులకి అంతరం ఏమిటంటే, మృగాలు వరదానం గొప్పతనాన్ని అర్థం చేసుకోలేవు. ఇతడెన్నటికీ నా పుత్రుడు కాచాలడు ఆర్య. ఈ పిల్లవాడికి నా ప్రేమను అందించలేను ఆర్య. అమ్మా, నాకు కూడా మీ చేత అన్నం తినిపించరా? తినిపించాల్సిన అవసరం లేదు. ఈ కర్ణుడే నా పాలిట ఒక పెను శాపం. ఈ రాత్రంతా నువ్వు ఇంటి బయట ఉండాలి. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. నన్ను అమ్మ అని పిలవకు. నన్ను అమ్మ అని పిలవడానికి నీకెటువంటి అధికారము లేదు. లేదమ్మా, నేను మీ పాదాల చెంతే పడి ఉంటాను. మీరు చెప్పే ప్రతి మాట వింటాను. కానీ నాకు మిమ్మల్ని అమ్మ అని పిలిచే అధికారం ఇవ్వండి. నేను మా అమ్మ లేకుండా అస్సలు జీవించలేనమ్మా. నువ్వు నా పుత్రుడివి కాదు, నేను నీకు తల్లిని కాను. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే తీసుకో ఈ గొడ్డలిని, ఆ ధనుసుని విరగొట్టు. లేదంటే దీంతో నా శిరచ్ఛేదం చెయ్యి. ఓ సూర్య భగవానుడా, మా అమ్మ పడే నొప్పిని నాకు అనుగ్రహించండి. రాధా, మానవులకు అసాధ్యమైన ఈ కార్యాన్ని మన కర్ణుడు సుసాధ్యం చేశాడు ఈరోజు.
నిద్రపో, కాసేపు విశ్రమించు. నగరం చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. అదేమిటి స్వర్గమా? అది స్వర్గాన్ని దర్శించడం మృత్యువు వాటిల్లోకి జరుగుతుంది శోనా. పుత్ర శోనా, అది రాజభవనం, రాజుగారి నివాసం, అలాగే వారి కార్యాలయం. కురురాజు ఇక్కడే నివసిస్తుంటారు. రాజుగారు ఇంత పెద్ద భవనంలో నివసిస్తారా? మరి దేవతలు ఇంకెంత పెద్ద భవనంలో నివసిస్తారు? వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలతో అవసరమే ఉంటుంది. ఎవరైతే వారి ఆకారంతో సంతుష్టులు కాలేరో వాళ్ళకి పెద్ద భవనాలు కావాలి. రాజుగారి భవనం రాజ్యానికి గౌరవ చిహ్నం వంటిది. అది విశాలంగా ఉండడం ఎంతో ముఖ్యం అన్నగారు. పిల్లలకు సంతోషం ఏమిటో నేర్పించాలి, సంఘర్షణలు కాదు. సంతోషం అనేది నేర్పించేది కాదు సుషేణ. సంతోషం స్వయంగా హృదయంలో కలగాలి. నువ్వు చెప్పినట్టు నేను నీ పుత్రులకు భయమేమిటో తప్పకుండా నేర్పిస్తాను. భయాన్ని మొయ్యకూడదు, దాన్ని మన నుంచి దూరంగా విసిరిగొట్టాలి పెద్దనాన్న. భలే
భలే పుత్ర, నువ్వు నన్ను ఎంతగానో సంతోషపెట్టావు. నీలో ఈ ధైర్యమే నిన్ను దివ్యాంశ సంభూతునిగా పరిచయం చేస్తుంది. చూడు, నువ్వొక పాము మీద రాయిని విసిరావనుకో, ఆ పాము రాయిని చూసి బొస కొడుతుంది. కానీ సింహం మీద ఆ రాయిని విసిరావనుకో, ఆ సింహం రాయి విసిరిన వాడి మీద పంజా విసురుతుంది. అలాగే నువ్వు కూడా వాస్తవానికి సింహం వంటి వాడివి. ఈ రోజు ఈ నగరాన్ని నువ్వు చూస్తున్నావు. త్వరలోనే ఈ నగరం మొత్తం నిన్ను చూస్తుంది. ఈ నగర ప్రజల నినాదం ఇలా ఉంటుంది, అదిగో చూడండి, వస్తున్నారహో అతిరథ పుత్రుడు కర్ణుడు అని. అతిరథ పుత్రుడు కర్ణుడా? రాధేయ కర్ణుడు. పదండి, హస్తినాపుర నగర ప్రవేశానికి మనం అనుమతి కూడా తీసుకోవాలి. నువ్వెళ్ళు, నేను వృషభానుడి దగ్గర బస చేస్తాను. సూతులకు ఆవాసం అక్కడే కదా మరి. రండి. చూడు, పదండి. శోనా, మీ నాన్నగారు చేయి పట్టుకున్నాడు. ఇక్కడ చాలా జనం ఉన్నారు, నువ్వు తప్పిపోగలవు, జాగ్రత్త.
సోదర కర్ణ, ఈ మహానుభావుడు నిజంగానే అంత పెద్దగా ఉంటారా? విన్నావు కదా పెద్దనాన్నగారు ఏమన్నారు? చిన్న ఆకారం, పెద్ద భవనము, చిన్న శరీరము, పెద్ద ప్రతిమ. మన శంకుప్రద గ్రామంలో పెద్ద వీరుడు నాన్నగారే కదా, కానీ అతను ఈ మాత్రమే ఉండేవారు కదా. ఈయన శిల్పం ఇంత పెద్దగానా? ఈయన గొప్ప నగరంలో నివసించే వ్యక్తేమో. లేదు, హ? ఇక్కడ బయట వాళ్ళు, సూతులు శూద్రులు ఎవరైనా సరే ఇక్కడ నివసించడానికి వీల్లేదు. రాజభవనంలో కేవలం క్షత్రియులకి మాత్రమే నివసించడానికి అర్హత ఉంది. మరి అదెలా తెలుసుకోగలరు ఎవరు సూతులు ఎవరు క్షత్రియులు అనేది? వారి ముఖం మీద ఏదైనా గుర్తుంటుందా మరి? క్షత్రియుల ముఖంలో తేజస్సు ఉంటుంది, ఇంకా వారి చేతుల్లో శస్త్రం ఉంటుంది. నువ్వు క్షత్రియుడివా? లేదు. మరి ఈ సమయంలో నువ్వు కూడా క్షత్రియుడివి కాదు కదా? నీ చేతుల్లో మరి శస్త్రం లేదు కదా? తన ముఖంలో తేజస్సు కూడా లేదు సోదరా. మరైతే మీరిద్దరూ ఎవరు? మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడనే లేదే. మీ పేర్లేమిటి? నా పేరు శోనుడు, తను నా సోదరుడు కర్ణుడు. నా పేరు సూచి ఉపాధ్యాయుడు. నా తండ్రి గారు సేనానాయకుడు, మదంజయుల వారి సైన్యంలో సైనికులు. మీకు మదంజయ మహాశయుల వారి గురించి తెలుసు కదా? వారు ఎంత గొప్ప వీరులో తెలుసా? ఈ మధ్యనే వారు అడవిలో 5 ఆటవీకుల్ని బందీలుగా చేసి తీసుకొచ్చారు. ఇంకా గాంధార్ దేశపు రాజుగారి శకునితో వారికి సన్మానం జరగబోతోంది తెలుసా? అడవిలోనా? ఆ అడవికి చెందిన అటవీకులు పాతాళానికి వెళ్ళిపోయారు కదా? నీకీ విషయమైనా తెలుసు? మేము కూడా అడవి నుండే ఇక్కడికి వస్తున్నాం. ఆ అటవికులు మమ్మల్ని కూడా బందీలుగా చేశారు. అయితే మేము విడిపించుకుని వచ్చాం. ఓ, అలా అయితే మీరు మదనజయ మహాశయుల వారి పరాక్రమం ఏమిటో చూసే ఉంటారు. మా రాజ్య మహారాజు ధృతరాష్ట్రుల వారు గుడ్డివారు కదా, అందుకనే మదంజయ మహాశయుల వారి పరాక్రమం గురించి వినిపిస్తున్నారు. పద సోదరా, మనం కూడా విందాం. లేదు షోనా, అమ్మ మనల్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది కదా. సోదర కర్ణ, ఈ మహానుభావుడు నిజంగానే అంత పెద్దగా ఉంటారా? విన్నావు కదా పెద్దనాన్నగారు ఏమన్నారు? చిన్న ఆకారం, పెద్ద భవనము, చిన్న శరీరము, పెద్ద ప్రతిమ.